డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. మోడీ అమెరికా టూర్ ముగిసింది. ట్రంప్తో భేటీ తర్వాత ఇండియాకు రిటర్న్ అయ్యారు. ఇంతకీ వైట్ హౌస్ మీటింగ్లో ఏం జరిగింది? టారిఫ్లపై ప్రెసిడెంట్ను మన ప్రధాని ఎంతమేర కన్విన్స్ చేశారు? మాగామిగాలు మెగాగా ఎలా మారాయి? ట్రంప్ది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదం అదే అధికారాన్ని కట్టపెట్టింది. ఇప్పుడు దాన్నే స్ఫూర్తిగా తీసుకున్నారు మన ప్రధాని మోడీ. వైట్ హౌస్లో ట్రంప్తో భేటీ తర్వాత మోడీ మేక్ ఇండియా గ్రేట్ అగైన్ నినాదాన్ని అందుకున్నారు. మాగా మిగాలు కలిస్తే మెగా భాగస్వామ్యం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు మోడీ. अमेरिका के लोग राष्ट्रपति ट्रंप के मोटो मेक अमेरिका ग्रेट अगेन यानी मागा से परिचित है. अमेरिका की भाषा में कहूं तो विकसित भारत का मतलब मेक इंडिया ग्रेट अगेन यानी मिगा. जब अमेरिका और भारत साथ मिलकर काम करते हैं यानी मागा मागा प्लस मिगा तब बन जाता है मेगा पार्टनरशिप फॉर प्रॉस्पेरिटी. और यही मेगा स्पिरिट हमारे लक्ष्यों को नया स्केल और स्कोप देती है. టారిఫ్లు, డిపోర్టేషన్, రక్షణ సహకారం, ఆయుధాలు, వాణిజ్యం ఇలా పలు అంశాలపై ట్రంప్ మోడీ మధ్య చర్చలు జరిగాయి. మిగిలినవి సాధించుకున్న మోడీ టారిఫ్ల విషయంలో మాత్రం ట్రంప్ను అంతగా దారికి తేలేకపోయారు. ఇటు మిగిలిన విషయాల్లో కాస్త పట్టువిడుపు ప్రదర్శించిన ట్రంప్ టారిఫ్ల విషయంలో మాత్రం కాస్త గట్టిగానే మాట్లాడారు. మిమ్మల్ని చాలా మిస్ అయ్యానంటూ మోడీ అంటే నేను కూడా అంటూ ట్రంప్ సరదాగా మాట్లాడారు. ఎవ్వరూ ఊహించని విధంగా తానే కుర్చీని వెనక్కి లాగి మోడీని కూర్చోబెట్టారు ట్రంప్. అయితే ఆ తర్వాత త్వరగానే అసలు విషయంలోకి వచ్చేశారు. తమ ఉత్పత్తులపై భారత్ ఎక్కువ పన్నులు వేస్తోందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ట్రంప్. మోడీతో భేటీలో ఇదే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. మీరు ఎక్కువ పన్నులు వేస్తే మేం వేయకుండా ఎలా ఉంటామని ప్రశ్నించినట్లు వైట్ హౌస్ వర్గాలు అంటున్నాయి. దీంతో మోడీ కూడా తాము అమెరికా ఉత్పత్తులపై పన్నులు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాలను వివరించారు. అయినా ట్రంప్ ఇంకా టారిఫ్లు తగ్గాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఇద్దరి భేటీ తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ట్రంప్ మాట్లాడిన మాటలే ఇందుకు ఉదాహరణ. మీ ఇద్దరిలో ఎవరు బాగా బేరమాడతారంటూ ఓ విలేకరి మోడీని ప్రశ్నిస్తే దానికి ట్రంప్ సమాధానం ఇచ్చారు. ఈ విషయంలో మోడీనే కింగ్ అన్నారు. కనీసం తాను పోటీ కూడా పడలేనని అన్నారు. He's a much tougher negotiator than me and he's a much better negotiator than me. There's not even a contest. Okay? ఆయన సరదాగా చెప్పినట్లు అనిపించినా దాని వెనుకున్న భావం అందరికీ అర్థమయ్యేదే. అదే సమయంలో పన్నుల సంగతిని కూడా ట్రంప్ ప్రస్తావించారు. టారిఫ్లు పరస్పరం ఉంటేనే న్యాయంగా ఉంటుందని చెప్పడం ద్వారా తన అసంతృప్తిని తెలివిగా వ్యక్తపరిచారు అమెరికన్ ప్రెసిడెంట్. మోడీతో భేటీ కంటే ముందే టారిఫ్లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ద్వారా మన ప్రధానిపై ఒత్తిడి పెంచారు అమెరికన్ ప్రెసిడెంట్. ఆ సమయంలో కూడా భారత్ తమపై ఎక్కువ పన్నులు వేస్తోందని బహిరంగంగానే చెప్పుకొచ్చారు. India has been to us just about the highest tariffed nation anywhere in the world. They've been very strong on tariffs, and I don't blame them necessarily, but it's a different way of doing business. It's very hard to sell into India because they have trade barriers, very strong tariffs. The fact that their tariffs were very high and I was unable to get a concession. So we're just going to do it the easy way, and we're just going to say whatever you charge, we charge. And I think that's fair for the people of the United States, and I think it's actually fair for India. టారిఫ్ల విషయంలో ట్రంప్ గట్టిగానే ఉన్నా మిగిలిన విషయాల్లో మాత్రం చర్చలు ఫలించినట్లే చెప్పాలి. భారత్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అధునాతన F-31 యుద్ధ విమానాలను మనకు అందించేందుకు ట్రంప్ ఓకే చెప్పారు. F-35 స్టెల్త్ ఫైటర్ జెట్స్ కూడా అమ్మేందుకు అమెరికా అంగీకరించింది. పాక్ చైనాలకు చెక్ చెప్పేందుకు ఈ లేటెస్ట్ వార్ ప్లేన్స్ ఉపయోగపడతాయి. అమెరికా నుంచి మరింత గ్యాస్, ఆయిల్ కొనుగోలు చేసేందుకు మోడీ ఒప్పుకున్నారు. అక్రమ వలసదారుల తరలింపుపై కూడా ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది. భారతీయులకు సంకెళ్లు వేసి వెనక్కు పంపడంపై ఇటీవల దేశంలో పెద్ద చర్చే జరిగింది. దీంతో మోడీ ఏం చెబుతారన్న ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో అక్రమంగా ఉంటున్న భారతీయుల్ని వెనక్కి తీసుకెళ్లడానికి సహకరిస్తామని మోడీ హామీ ఇచ్చారని సమాచారం.
ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా మోడీ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. నవంబర్ 26 ముంబై దాడుల నిందితుడు తహావూర్ రాణాను భారత్ కు అప్పగించేందుకు ఈ పర్యటనలో ఒప్పందం కుదిరింది. ఇక రష్యా యుక్రెయిన్ యుద్ధంలో తటస్థ పాత్ర పోషిస్తున్నామన్న వాదనను మోడీ తోసిపుచ్చారు. శాంతి వైపే తాముంటామని చెప్పారు. रशिया और यूक्रेन दोनों से लगातार संपर्क में रहा हूं। मैं स्वयं भी दोनों देश की मुलाकात कर चुका हूं। बहुत से लोगों का एक भ्रम है कि भारत न्यूट्रल है। मैं साफ करना चाहता हूं, भारत न्यूट्रल नहीं है। हमारा अपना एक पक्ष है और हमारा पक्ष है शांति, पीस। ఇక చైనాతో సరిహద్దు సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వానికి తాను రెడీ అన్నారు అమెరికన్ ప్రెసిడెంట్. Well, I think we're going to have a very good relationship with China. I got along with President Xi very well until COVID. That was a bridge too far. But until then, I got along with President Xi very, very well. We were very close as leaders go. I don't want to be naive, but as leaders go, I think we were very close. మొత్తంగా చూస్తే ఈసారి చర్చల్లో ట్రంప్ టారిఫ్ నెగ్గింది. మిగిలిన విషయాల్లో మాత్రం మోడీ మ్యాజిక్ పనిచేసింది.